వృద్ధాశ్రమంలో ఉన్నాక మీరు చాలా హ్యాపీగా ఉండాలి. చాలా మంచి అవకాశము. ఇంట్లో ఉంటే అన్ని చేస్తూ ఉండాలి. భగవంతుడికి చేరడానికి ఆయన మంత్రం ధ్యానం చేయండి, జపం చేయండి. మీకు మీరు బిజీ ఉండండి. ఏదో కోల్పోయాము, ఏదో అయిపోయింది, మా వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు, మాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఇది అసలు తల్లో ఉంచొద్దండి. మీకు స్వేచ్ఛ, స్వతంత్రం అనేది వచ్చింది. మీకు మీరు స్వతంత్రంగా ఉంటున్నారు, మీకు నచ్చినట్టు, మీకు ఎలా నవ్వాలంటే నవ్వడానికి. ఇవన్నీ మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు సంతోషంగా ఉండాలి అని ఒక అవకాశం ఇచ్చారు. ఇలాంటి ఒక అద్భుతమైన స్థానంలో మీకు ఇచ్చారు. టైంకి ఫుడ్ వస్తుంది, మీ పనులు మీరు చేసేసుకుంటారు. తర్వాత ఏంటి? తర్వాత కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి, ఒక మంత్ర జపం చేసుకోండి, భగవంతుడి గురించి చింతన చేయండి, మంచి సత్సంగం చేసుకోండి, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. అరే నేను ఈరోజు ఈ ధ్యానం చేస్తుంటే దాన్ని నాకు ఇలా అనిపించింది, షేర్ చేసుకోండి. మీ గత జీవితం గురించి వద్దు, ఇది కొత్త జీవితం. ఇక్కడి నుంచి ఆలోచించండి. ఈ రోజే ఈ నిమిషమే బతుకుతాం, నెక్స్ట్ నిమిషం మనం బతుకుంటామో లేదో తెలీదు. వెనకటి నిమిషం ఉందో అయిపోయింది, అది దాన్ని సరి చేయలేము. కానీ ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఈ నిమిషమే జీవించున్నామంటే ఈ నిమిషమే, మరో నిమిషం మనకు తెలియదు. కానీ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ధ్యానం అని అందరూ చెప్పడమే కానీ ఎలా చేయాలో తెలియదు. మనకి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తారు, భక్తి శ్రద్ధ ధ్యానం అని చెప్తారు. భక్తి శ్రద్ధలతో ధ్యానించండి అని. భగవంతుడి ఫోటోకి బొట్టు పెట్టడం భక్తి అనుకుంటాం. ఆ విధంగా శ్వాస వదలండి. ఇంకొకసారి ఇప్పుడు మీ దృష్టి అంతా మీ అరిచేతుల మీద పెట్టండి. కళ్ళు మూసుకొని మీ ఫోకస్ అంతా మీ అరిచేతుల మీద పెట్టండి. మీ అరిచేతుల్లో ఏం జరుగుతుందో గమనించండి. కళ్ళు మూసుకోండి, అరిచేతుల్లో ఏం జరుగుతుంది. స్లోగా అక్కడి నుంచి మీ గొంతు దగ్గర ఏం జరుగుతుంది మీలో మీరు గమనించండి అమ్మా. మీ బాడీలో ఎలా పనిచేస్తున్నాయి. మీకు ఇష్టమైన దైవాన్నన్నా చూడడానికి ప్రయత్నం చేయండి. ఉంటాడు భగవంతుడు అనే దాంతో మీరు అక్కడ ఫోకస్ చేయండి. స్లోగా కళ్ళు తెరవండి. ప్రతిరోజు మీరు ఒక టైంలో అందరూ కలిసి గ్రూప్గా చేయండి మెడిటేషన్. ప్రతిరోజు ఈ ఆశ్రమంలో ఉదయము సాయంకాలము ఒక టైం పెట్టుకొని ఖచ్చితంగా మీరు ధ్యానం చేయడం ప్రయత్నం చేయండి. అందరూ కూర్చొని ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యము మానసికంగా శారీరకంగా చాలా బాగుంటుంది.